వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రాఫిట్ అండ్ లాస్, లాభాలు మరియు నష్టాలు అనే టాపిక్ పైన లాస్ట్ టైం 2 వీడియోస్ చేశాను. చూడండి వాళ్ళు తప్పకుండా వీడియో చూడండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని మనం తీసుకొని చెప్పడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్లోని అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు క్వశ్చన్స్ అనేది తయారు చేయడం జరిగింది. సో నేను క్వశ్చన్ అనేది తెలుగులో చదువుతాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పైన ఇంగ్లీష్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్ మీరు చదువుకోవచ్చు. సో డైరెక్ట్గా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఒక వినియోగ వస్తువు యొక్క పెట్టెలు 5 డజన్లకు ఆర్డర్ ఇస్తే చిల్లర దుకాణదారునికి అదనంగా 1 డజన్ ఉచితంగా వస్తాయి. దీనివల్ల అతనికి వచ్చే డిస్కౌంట్ శాతం. సో మనకు 5 డజన్లు కొంటే 1 డజన్ అనేది ఫ్రీగా వస్తుంది. కాబట్టి ఆ ఒకటి అనేది 5లో ఎంత శాతం చూస్తే సరిపోతుంది. సో ఇంటూ 100. సో మనకు 5 ఒకట్ల 5 20లో 100. సో 20% అనేది డిస్కౌంట్ శాతం అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రూపాయలు 16,800కు 18 మంచాలు అమ్మితే ఒకటికి 3 మంచాల కొన్న ఖరీదు లాభం వచ్చింది. సో మంచం కొన్న ధర. సో మనకు సెల్లింగ్ ప్రైస్ అంటే మనకు అమ్మిన వెల అనేది కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కలిపితే సెల్లింగ్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే కొన్న ధర, సెల్లింగ్ ప్రైస్ అంటేనేమో అమ్మిన ధర, పి అంటే ప్రాఫిట్ అంటే లాభం. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, 18 మంచాల సెల్లింగ్ ప్రైస్ అనేది 18 మంచాల కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సో మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది ఏం చెప్పిండు, ప్రాఫిట్ అనేది 3 మంచాల కొన్న ధరకి ఈక్వల్ అని చెప్పడం జరిగింది. అంటే 3 మంచాల కాస్ట్ ప్రైస్. సో మొత్తంగా చూసినప్పుడు మనకు 18 మంచాల సెల్లింగ్ ప్రైస్ అనేది 18 ప్లస్ 3 అంటే 21 మంచాల కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అనేది అవడం జరిగింది. సో మనకి ఇక్కడ 18 మంచాల సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 21 మంచాల కాస్ట్ ప్రైస్. సో మనకి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, 16,800 రూపాయలు. అంటే మనకు 21 మంచాల ధర అనేది 16,800 అయితే మనకు ఒక మంచానికి ఎంత ధర కావాలి. సో మనకు 21,800లో చూస్తే 168 అంటే మనకి 21,800 వచ్చేసి 16,800. సో మనకు ఒక మంచం వాల్యూ వచ్చేసి 800 రూపాయలు. సో మనకి 800 అనేది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12 నోట్బుక్స్ను అమ్మితే వర్తకుడికి 4 నోట్బుక్స్కు అమ్మిన లాభం వచ్చింది. సో లాభ శాతం సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే. మనకు 12 నోట్బుక్స్ సెల్లింగ్ ప్రైస్ అనేది 12 నోట్బుక్ కాస్ట్ ప్రైజ్ ప్లస్ ప్రాఫిట్. సో మనకి ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏం చెప్పిండు, 4 బుక్స్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ అని చెప్పాడు. సో కాబట్టి మనకు 12 బుక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలంటే సో మనం దాన్ని ఈ యొక్క 4 సెల్లింగ్ ప్రైస్ ఉంది కదా, ఈ 4 అడ్వం చేస్తే మైనస్ అవుతుంది. 12 - 4 అంటే 8 సెల్లింగ్ ప్రైస్. అంటే 12 పుస్తకాల కొన్న ధర అనేది 8 పుస్తకాల అమ్మిన ధరకి ఈక్వల్ అనేది అవడం జరుగుతుంది. సో మనకేం కావాలి, లాభశాతం కావాలి. సో ఎప్పుడైనా సరే మనకు వస్తువులు అనేది ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ మీదనే మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది కట్టడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ సెల్లింగ్ చేసిన ఎంత, 8 సెల్ చేయడం జరిగింది. సో మొత్తం మనకు ప్రాఫిట్ అంతా 4. సో 4 అనేది 8లో ఎంత పర్సెంటేజ్ చూస్తే సరిపోతుంది. 4 ఒకట్ల 4 2 8, 2 ఒకట్ల 2 50లో 100. సో మనకి 50% అనేది లాభశాతం అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రూపాయలు 720కి 17 బంతులను అమ్మగా 5 బంతుల కొన్న ఖరీదుకు సమానంగా నష్టం కలిగింది. సో బంతి కొన్న ధర. సో మనకు ఎప్పుడైనా సరే నష్టం ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్ అనేది అవడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ 17 బంతుల సెల్లింగ్ ప్రైస్ అనేది 17 బంతుల కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. ఇక లాస్ అంటే ఏం చెప్తున్నాడు, 5 బంతుల కొన్న ఖరీదుకి సమానం అని చెప్పాడు. అంటే మనకు 5 కాస్ట్ ప్రైస్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే 17 నుంచి 5 తీసేస్తే మనకు 12 అవ్వడం జరుగుతుంది. సో మనకు 17 బంతుల సెల్లింగ్ ప్రైస్ అనేది 12 బంతుల కాస్ట్ ప్రైస్కి ఈక్వల్. సో ఇక్కడ మనకు 17 బంతుల సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు కదా. సో ఏంటిది అది 720. మనకు కావాల్సింది ఏంది, బంతి కొన్న ధర కావాలి. అంటే మనకు 12 బంతుల కొన్న ధర అనేది 720 అయితే సో మనకు కావాల్సింది ఒకదాని వాల్యూ ఎంత కావాలి. సో మనకు 12 6 72 అంటే మనకు 12 60 720 అనేది అవడం జరుగుతుంది. సో ఒకదాని వాల్యూ అనేది 60 రూపాయలు అనేది అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డజన్ రూపాయలు 16 వంతున 2 డజన్లు అరటి పండ్లు కొని డజన్ రూపాయలు 12 చొప్పున 18 పండ్లను అమ్మాడు. మిగిలిన పండ్లను డజన్ రూపాయలు 4 వంతున అమ్మగా అతనికి వచ్చిన నష్ట శాతం. సో ముందుగా మనం కాస్ట్ ప్రైస్ చూద్దాం. సో మనం కాస్ట్ ప్రైస్ చూసినట్టయితే డజన్కి 16 చొప్పున కొన్నాడు. ఎన్ని డజన్లు కొన్నాడు, 2 డజన్లు కొన్నాడు. అంటే 2 × 16 సో 32 రూపాయలు పెట్టి కొనడం జరిగింది 2 డజన్లు. సో మన డజన్కి ఎన్ని పండ్లు ఉంటాయి,
డజన్కి 12 పండ్లు ఉంటుంది, 2 డజన్ కాబట్టి 12 × 2 అంటే 24 పండ్లు అనేది కొనడం జరిగింది. సో 32 రూపాయలకి. సో మనకి ఎంతకు అమ్మాడు? సో మనకి సెల్లింగ్ ప్రైస్ చూసినట్టయితే 12 చొప్పున అంటే 12 రూపాయల చొప్పున 18 పండ్లను అమ్మిండు. సో మనకి 18 పండ్లు అంటే ఇది డజన్కి, ఒక డజన్కి 12 రూపాయలు చొప్పున అంటే 18 పండ్లు అంటే మనకు ఒక డజన్కి 12 ఉంటాయి, ఇంకా మిగిలిన 6 ఉంటాయి. అంటే ఒక డజను, ఇది హాఫ్ డజను. సో మనకు డజన్కి 12 రూపాయలు, హాఫ్ డజన్కి మళ్ళీ 12లో సగం అంటే 6 అంటే మనకు 12 + 6 అంటే 18 రూపాయలు. సో మనకు 18 రూపాయలు 18 పండ్లని 18 రూపాయలకు అమ్మేసిండు. సో తర్వాత ఏం చేసిండు? మిగిలిన పండ్లు అన్నాడు. అంటే మనకి ఇక్కడ 18 పండ్లు అయిపోయినాయి. 18 అంటే మొత్తం ఎన్ని పండ్లు ఉన్నాయి? 24 పండ్లు ఉన్నాయి. 24 పండ్ల నుంచి 18 పండ్లు తీసేస్తే మనకి ఇంకా 6 పండ్లు మిగులుతాయి. సో ఈ 6 పండ్లను ఏం చేసిన అతను, ఈ 6 పండ్లను డజన్కి 4 రూపాయల వంతున అమ్మడం జరిగింది. సో మన డజన్కి 4 రూపాయలు అంటే మనకు 6 పండ్లు అంటే ఎన్ని డజన్లు? హాఫ్ డజన్. సో మన డజన్కి 4 రూపాయలు అన్నప్పుడు హాఫ్ డజన్ అంటే 4లో సగం ఎంత? 2. సో మనకి 18 రూపాయలకి 2 కలపాలి. 2 కలిపితే మనకు మొత్తం 20 రూపాయలు అనేది అవ్వడం జరిగింది. సో మొత్తం ఆయన 2 డజన్ల పండ్లని 20 రూపాయలకు అమ్మడం జరిగింది. కొన్నది ఎంత? 32 రూపాయలకు కొనడం జరిగింది 2 డజన్లు. అమ్మింది ఎంత? 20 రూపాయలకు అమ్మాడు. అంటే మనకి ఏమైంది? లాస్ వస్తుంది. సో మనకి ఎంత డిఫరెన్స్ ఉంది? ఎంత నష్టం ఉందంటే 32 నుంచి 20 తీసేస్తే మనకు 12 అనేది రావడం జరుగుతుంది. సో 12 రూపాయలు అనేది నష్టం. సో మనకు కావాల్సిన నష్ట శాతం కాబట్టి ఈ 12 రూపాయలు అనేది ఈ 32 రూపాయల పైన ఎంత శాతం చూస్తే సరిపోతుంది? 4 మూల 12, 4 ఎముల 32. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 4 2 8, 4 25, 4 25 100. సో 3 25 75, 75/2 అంటే 37.5. 37.5% అనేది లాస్ అనేది రావడం జరుగుతుంది. 37.5 అనేది వచ్చేసి మనకు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8కి రూపాయలు 34 రేటుతో ఒకడు యాపిల్స్ కొని 57 రూపాయలకు 12 చొప్పున అమ్మాడు. అతనికి నికర లాభం 45 రూపాయలు రావాలంటే ఎన్ని పండ్లు అమ్మవాలి? సో మనకి ఫస్ట్ మనకు ఒక్క యాపిల్కి ఎంత రేటు చూద్దాం. 8కి 34 రూపాయలు అంటే ఒకదానికి ఎంత పడుతుంది? 34/8. సో మనం కాస్ట్ ప్రైస్ కనుక్కుంటున్నాం. సో మనకు 8 1 8 4 32, 32 అంటే ఇంకా మనకు 2/8 మిగులుతుంది. 2 1 2 4 అంటే 1/4. 1/4 అంటే 0.25. సో మనకు ఒక్కదానికి 4.25 రూపీస్ అనేది రావడం జరిగింది, కొన్నాడు. సో మనకు అమ్మిందంతా చూద్దాం. 57 రూపాయలకు 12 అమ్మిండు. అంటే మనకు ఒక్కదానికి ఎంత పడుతుంది? 57/12. సో 12 గట్ల 12 4 48. 48 అంటే మనకి ఇక్కడ 2 అవతల 7 అంటే 9 ఉంటుంది. 9/12 అంటే 3 3 9, 3 4 12 అంటే 3/4. 3/4 అంటే మనకు 1/4 అంటే 0.25 ఇంటూ 3 అంటే 775 అంటే మనకు 4.75. అంటే మనకు ఒక్క యాపిల్కి 4.75 రూపీస్కి అమ్మడం జరిగింది. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇదేమో కాస్ట్ ప్రైస్. అంటే ఇక్కడ చూడండి డిఫరెన్స్ చూసినట్టయితే మనకు ఎంత డిఫరెన్స్ ఉంది? 0.5 రూపీస్ అనేది డిఫరెన్స్ అనేది ఉండడం జరిగింది. అంటే మనకు ప్రాఫిటే వస్తుంది. సో మనకు ఇక్కడ చూసినట్టయితే ఒక్క యాపిల్ అమ్మితే మనకు 0.5 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ మనకు కావాల్సినంత 45 రూపాయలు లాభం రావాలంటే ఏం చేయాలని అడిగిండు. ఎన్ని పండ్లు అమ్మాలని అడుగుతున్నాడు. సో మనకు ఒక యాపిల్ అమ్మితే 0 రూపీస్ అనేది లాభం వస్తే, సో మనకు 45 రూపాయలు లాభం రావాలంటే ఎన్ని అమ్మాలి? సో డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చేసినప్పుడు మనకు 1 × 45/0.5. సో ఇక్కడ మనం చూసినట్టయితే 0.5 ఉంది కదా. సో ఇక్కడ మనం దీన్ని 5/10 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు 45 × 10/, ఇక్కడ మనకి 5. 5 1 5 2 10. సో మనకు 45 2 90. సో 90 పండ్లు అనేది అమ్మాల్సి ఉంటుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రూపాయలు 5లకు 6 వంతున కొన్ని వస్తువులు కొని 6కు 5 చొప్పున అమ్మితే లాభశాతం. సో ముందుగా మనం ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి 5 రూపాయలకి 6 వస్తువులు అనేది కొన్నాడు. అట్లనే మళ్ళీ సెల్ చేసేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ చూసినట్టయితే మనకు 6 రూపాయలకి 5 వస్తువులు అనేది చొప్పున అమ్మిండు. సో అప్పుడు లాభమా నష్టం కావాలి. ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏ అయితే మనకు వస్తువులు ఉంటాయో ఆ వస్తువుల్ని ఫస్ట్ మనం సమానం చేసుకోవాలి. సో సమానం చేసుకోవాలంటే రెండింటికి ఎల్సిఎం అనేది కట్టాలి. ఎల్సిఎం కడితే మనకు ఎల్సిఎం ఆఫ్ 6, 5 అనేది 30 అనేది రావడం జరుగుతుంది. 6 5 30. సో మనకి ఇప్పుడు ఈ 6ని 30 కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 5 తోటి మల్టిఫై చేయాలి. చేస్తే మనకు 5 6 30 అవుతుంది. సో మనకు 5 5 25. ఓకే, సేమ్ దీన్నిటిని కూడా మనం దీని 6తోని మల్టిఫై చేయాలి. 6 5 30. సో మనకు 6 6 36. సో
సో ఇదేమో సెల్లింగ్ ప్రైస్ రూ. 36. ఇది రూ. 25 అనేదేమో కాస్ట్ ప్రైస్. అంటే మనకు కొన్నదేమో రూ. 25 కొన్నాడు, రూ. 36 అమ్మిండు. అంటే మనకేంది లాభం వస్తుంది. సో మనకు కావాల్సిన లాభ శాతం కాబట్టి దీని మధ్య డిఫరెన్స్ చూడండి. 25, 36 నుంచి తీసేస్తే మనకు 25, ఇక్కడ 5 ఉంది, అవతల 6 ఉంది, అంటే 11. సో మనకు రూ. 11 అనేది లాభం. సో మనం దేని మీద చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద చేయాలి. రూ. 25 అనేది కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% కావాలి కాబట్టి. సో మనకి 25 ఒకట్ల 25 4. సో 11 4 44. 44% అనేది లాభం అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రూపాయలు 24కు 16 వంతున ఒకడు పండ్లు కొని రూపాయలు 18కి 8 చొప్పున అమ్మితే వచ్చే లాభ శాతం. సో ఇంతకుముందు క్వశ్చన్ ఇది కూడా సేమ్ క్వశ్చన్ ఇది. సో డైరెక్ట్గా మీరు ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి, ఆన్సర్ అనేది కామెంట్లో తెలపండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రూపాయలు 9కి 7 వంతున పెన్సిల్తో నిండిన ఒక పెట్టెను కొని వాటి అన్నింటినీ రూపాయలు 11కు 8 చొప్పున వంతున అమ్మి ఒకడు రూ. 10 లాభం పొందాడు. పెట్టెలోని పెన్సిళ్ల సంఖ్య. సో సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లెక్కనే ఫస్ట్గా చూడండి. సో మనకు 9 రూపాయలకి 7 పెన్సిళ్ళు సో కొన్నాడు, కాస్ట్ ప్రైజ్. అట్లా ఏమి సెల్లింగ్ ఏం చేసిండు? సో మనకు 11 రూపాయలకి 8 చొప్పున అమ్మిండు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? వస్తువులు ఫస్ట్ మనం సమానం చేసుకోవాలి. సో మనకి 7కి 8కి ఎల్సిఎం చూసినట్టయితే 8,56. సో మనకి దీన్ని 8తో గుణిస్తే 8,56, 8 9 72. సో దీన్ని మనం 7తో గుణించాలి. గుణిస్తే మనకు 8,56, 11 77. సో మనకి 77 అనేదేమో సెల్లింగ్ ప్రైజ్, 72 అనేదేమో కాస్ట్ ప్రైజ్. సో మనం చూసినట్టయితే ఇది డిఫరెన్స్ చూస్తే మనకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు ఎంత ప్రాఫిట్ ఉంది? 77 నుంచి 72 తీసేస్తే 5. ఓకే, 5 రూపాయలు అనేది ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఎప్పుడు? నువ్వు 56 పెన్సిల్ అనేది అమ్మితే నువ్వు 5 రూపాయల ప్రాఫిట్ అనేది వచ్చింది. సో మన క్వశ్చన్ ఏం చెప్పాడు? 10 రూపాయల లాభం రావాలన్నాడు. సో 10 రూపాయల లాభం రావాలంటే నువ్వు ఎన్ని పెన్సిల్ అమ్మాలి? సో మనకి 10 రూపాయల లాభం రావాలంటే ఎన్ని పెన్సిల్ అమ్మాలి? ఇక్కడ చూసి డైరెక్ట్ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని సరిపోతుంది. లేదంటే ఇక్కడ మనకు 5 అనేది 10 అయింది అంటే ఇంటూ 2. సో మనకి 56 ఇంటూ 2 చేసినా అదే ఆన్సర్ వస్తుంది. సో మనకి 52లో 100, 6 2 12 అంటే 112 పెన్సిల్ అనేది అమ్మితే అతనికి 10 రూపాయల లాభం అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యాపారి రూపాయలు 1కి 6 చొప్పున టోఫీస్ కొని 20% లాభం రావడానికి 1 రూపాయికి ఎన్ని చొప్పున అమ్మవలే? సో మీకు దీనికి చెప్పే ముందు ఒక చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 45 రూపాయలు అనేది ఉండడం జరిగింది. సో ఉంటే నేను ఏం చేసిందంటే ఇప్పుడు 45 రూపాయలు అనేది నేను 9 వస్తువులు కొందాం అనుకుంటున్నా. సో 9 వస్తువులు 5 రూపాయలు వాటి యొక్క రేటు. సో మనకు అప్పుడు ఏమైంది? 9 45 అయింది. అట్లనే నేను ఇంకా వేరే ఒక వస్తువు కొంటున్నా, 5 వస్తువులు కొంటున్నా. దాని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 9 రూపాయలు. అప్పుడు ఏమైంది? 9 45 రూపాయలు అయింది. అంటే ఇక్కడ ఈ 9 అనేదేమో క్వాంటిటీ, ఇక్కడ 5 అనేదేమో ప్రైస్, ఇక్కడ 5 అనేదేమో క్వాంటిటీ, ఇక్కడ 9 అనేదేమో ప్రైస్. అంటే మనకి చూసినట్టయితే ప్రైస్ అనేది తక్కువ ఉండి క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండి సో మనకు టోటల్గా వచ్చే అమౌంట్ అనేది సేమ్ ఉంది. అట్లనే ఇక్కడ క్వాంటిటీ అనేది తక్కువ ఉంది, ప్రైస్ అనేది ఎక్కువ ఉంది, అయినా మనకు టోటల్గా వచ్చే అమౌంట్ అనేది సేమ్ ఉంది. అంటే మనకు టోటల్గా వచ్చే అమౌంట్ అనేది సేమ్ ఉంది కదా. సో ఈ కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాబ్లం అనేది చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఆల్రెడీ ఇక్కడ 6 చొప్పున అన్నాడు, అంటే క్వాంటిటీ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఒక్కదానికి ఎంత ప్రైస్ అనేది మనకు తెలియదు. సో మనం నెక్స్ట్ ఏమన్నాడు? 1 రూపాయికి ఎన్ని చొప్పున అమ్మవాలి అని చెప్పాడు. సో అయితే ఏం చేస్తున్నాడు? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 20% లాభం అని చెప్పాడు. సో 20% అంటే 100 రూపీస్ ఉన్నది 120 రూపీస్ అనేది కావాలని చెప్తున్నాడు. సో దీన్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినట్టయితే డైరెక్ట్గా సో 20% అంటే 1/6 అంటే 6/5 అనేది అవడం జరుగుతుంది. లేదంటే మనకు 26లో 25లో అట్లా కొట్టేసిన 6/5 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకేంది? ఇక్కడ మనకు ఈ 6 అనేది ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ 6 ఉంది కదా. సో ఈ 6 అనేది 6 చొప్పున ఇది మన ప్రైజ్ అన్నట్టు. ఇది ఇప్పుడు మనకి 6/5 వచ్చింది ప్రైజ్ అన్నట్టు. 6 చొప్పున అంటే మనం 6 వస్తువులని 5 రూపాయలు అమ్మటి కొన్నాం. అట్లనే ఇప్పుడు మళ్ళీ 6 రూపాయలు అమ్మటి ఎన్ని వస్తువులు కొంటే ఏమవుతుంది? సో టోటల్గా వచ్చే అమౌంట్ అనేది సేమ్ కదా. సో మనకు 6 చొప్పున 5 రూపాయలు అమ్మటి కొన్నాం. సో మనకు అదే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మనకు 6 చొప్పున కొన్ని వాల్యూస్ కొంత అమౌంట్తో కొనడం జరుగుతుంది, కొన్ని క్వాంటిటీ. సో అన్నీ మనకు కావాలి. సో 2 ఈక్వల్ కాబట్టి ఇంతకుముందు చెప్పిన ఇక్కడ 49 చెప్పిన కదా ఎగ్జాంపుల్. సేమ్ ఇట్లనే ఇక్కడ మనకు ఈ 2 ఈక్వల్ కాబట్టి నేను ఈక్వల్ వేస్తున్నా. సో మనకి 6కి 6 క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి x = 5 అంటే మనకి కావాల్సింది ఏంటి? ఎన్ని చొప్పున అమ్మాలి? 1 రూపాయికి 5 చొప్పున అమ్మితే అతనికి 20% లాభం అనేది రావడం జరుగుతుంది. అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రూపాయికి 12 టోఫీస్ చొప్పున అమ్మకం వల్ల ఒకడు 20% నష్టపోయాడు. 20% లాభం రావాలంటే అతడు రూపాయికి ఎన్ని వంతున అమ్మవాలి?
సో ఇక్కడ చూసినట్టయితే సేమ్ ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ లెక్కనే ఇక్కడ కూడా సేమ్ అంతే. సో మనకు 12 అమ్ముతుండు. సో మనకి 20% నష్టం అన్నాడు కాబట్టి 80% అవుతుంది. 100 నుంచి మనకు 20 తీసేస్తే 80 అవుతుంది. 80 ఈజ్ ఈక్వల్ టు, సో మనకు 20% లాభం రావాలన్నాడు. అంటే 100కి 20 కలిపితే 120. సో మనకు 120 ఇంటూ మనకి ఎక్స్ మనకు తెలియదు, కనుక్కోవాలి. సో చూసినట్టయితే మనకు 24 80 26 6 ఒకట్ల 6 2 12 2 4 8. సో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే 8 1 రూపాయికి 8 చొప్పున అమ్మితే అతనికి 20% లాభం అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, అలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అయితే అంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.